At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. ఈ రెండింటిని నింపడం వల్ల అక్కడ వరద వచ్చి కుప్పకూలిపోయిన తర్వాత వరద వచ్చిన తర్వాత వరదకి భద్రాచలం కొట్టుకుపోతుంది, విలేజెస్ కొట్టుకుపోయినది. అది అభూత కల్పన. అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమే తప్ప నీటిని లిఫ్ట్ చేయడానికి ఎగవేతకు అది ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది వాస్తవం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది కాబట్టి అడుగుతున్నారు, డిమాండ్ వస్తున్నది ప్రతిపక్షాల దగ్గర నుంచి, రైతాంగం దగ్గర నుంచి, మాలాంటి ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 2024లో మంచి వరదలు వచ్చినాయి కదా మీకు. శ్రీరామ్ సాగర్లో, ఎల్లంపల్లిలో, ఎగువ గోదావరిలో అన్ని రిజర్వాయర్స్లో బ్రహ్మాండమైన వర్షాలు పడినాయి, చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు కన్నెపల్లి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయామని చెప్పి. 2025లో కూడా పెద్ద వర్షాలు వచ్చినాయి, ఒక్కసారి కాదు 2 సార్లు వచ్చినాయి. వానాకాలం తర్వాత మళ్ళీ తుఫాన్ కారణంగా అక్టోబర్ నవంబర్లో కూడా వర్షాలు పడి వానాకాలంలో ఖాళీ రిజర్వాయర్స్ అన్ని మళ్ళీ నిండినాయి, చెరువులన్నీ మళ్ళీ నిండినాయి. అప్పుడు కూడా ఎవరు అడగలే. అంటే 24లో మిమ్మల్ని అడగలేదు, 25లో అడగలేదు ఎవరు కన్నెపల్లి పంపులు ఆన్ చేయమని చెప్పి. ఇవాళ ఎందుకు అడుగుతున్నారంటే ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఒకటి నెలకొని ఉన్నది కాబట్టి, తీవ్రమైన దుర్భిక్షం నెలకొని ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికీ 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయి ఉన్నది. ఇంకా చాలా జిల్లాల్లో 50-60% డిఫిసిట్ కూడా ఉన్నది. ఎవరేజ్గా చూస్తే 42% డిఫిసిట్ ఉన్నది. ఈ పరిస్థితులలో అడుగుతున్నారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా ప్రభుత్వం. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే భద్రాచలమే ఉండదు. ఇప్పుడు చెప్పినాను కదండి, జవాబు చెప్పాను కదా, ఏమి కాదని చెప్తున్నాం కదా, సగమే నింపమంటున్నాం కదా. ఇప్పుడు సరే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీర్లను రేవంత్ రెడ్డి ఒక మాట అంటే ఇంజనీర్లు అందరూ విమర్శలు చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలినప్పుడు ఇంజనీర్ల మీద కేసు పెట్టారు. కూలలే కదా, ఎవరు చెప్పి కూలిందని. అంటే ఆ బ్లాక్ దెబ్బతిన్నప్పుడు ఆ ఇంజనీర్ల మీద కేసు పెట్టారు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అవునండి, అది ఎవరి మీద కేసు పెట్టలేదు. నిజానికి ఎవరి మీద కేసు పెట్టినండి, అది ప్రకృతి విపత్తు అనుకుంటున్నాను నేను. అది ఇసుక మీద పునాది మీద కట్టిన బ్యారేజ్ కాబట్టి ఇవి కూడా 3 బ్యారేజ్ కూడా వాటి పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు. పర్మియబుల్ ఫౌండేషన్స్ వల్ల వాటి మీద పునాదుల మీద కట్టినప్పుడు ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడనే కాదు, చాలా దేశంలో పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన బ్యారేజ్లో ఇటువంటి సంఘటనలు జరిగినాయి, సందర్భాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించుకున్నారు, మళ్ళీ వినియోగంలోకి పెట్టిండ్రు. బ్యారేజ్ కూలలేదు, బ్యారేజ్ ఇంటాక్ట్గా ఉన్నది. మొత్తం 8 బ్లాక్స్లో 7వ బ్లాక్లో కేవలం ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దాని పక్కన ఇటువైపు ఉన్న 2 పిల్లర్లు ప్రభావితమైనాయి. 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి తప్ప మిగతా బ్యారేజ్ అంతా ఇంటాక్ట్గా ఉన్నది, కూలిపోలేదు. కుంగుబాటు మాత్రమే జరిగింది. ఇది గమనించాల్సిన అవసరం. అది కూలేశ్వరం కాదు, అది కేవలం కుంగుబాటు జరిగింది. మిగతా బ్యారేజ్ అంతా ఇంటాక్ట్ ఉంది. పోయి చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు కూడా చూశారు కదా, కూలిందా, కొట్టుకపోయిందా? కొట్టుకపోలే కదా. కుంగుబాటు జరిగిన తర్వాత 2 వరదలు తట్టుకొని నిలబడ్డది కదండి. మరి కూలిపోయే ప్రమాదం ఎక్కడుంది? ఇది మేడిగడ్డది. ఇక్కడ అసలే లేదు కదా, కుంగుబాటు లేదు, పగుళ్ళు లేవు. కేవలం అక్కడ ఏర్పడిన బొంగలని ఆల్రెడీ 20 పూర్తి చేశారు కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్సే లేదు కదా. వాళ్ళు అడుగుతున్నది ఎందుకు అడుగుతున్నారంటే ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది, రాష్ట్రం మొత్తంలో నీళ్ళు ఎక్కడ లేవు, అక్కడనే ఉన్నాయి. ఆ నీటిని ఎత్తుకోవాలంటే ప్రభుత్వానికి బేసిజన్ దేనికి? ప్రజలు ఏం కావాలి? మరి మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా, విజన్ ఉందా? ఈ కరువుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఐఎండీ యొక్క ఫోర్కాస్ట్ చూడండి, జూలైలో వర్షాలు లేవు, రావు. చూస్తున్నారు కదా ఎండలు ఎట్లా కొడుతున్నాయి. 35-36 డిగ్రీల టెంపరేచర్ తోటి నడుస్తున్నది వ్యవహారం. ఈ జూలైలో వర్షాలు రావు, ఆగస్టులో కూడా వర్షాలు రావు, చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇచ్చున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆగస్టు దాకా మీకు వర్షాలు రాకపోతే కరువు ఎట్లా ఉంటుంది పరిస్థితి? తాగునీటికి సంక్షోభం వచ్చే పరిస్థితి ఉన్నది. తాగునీటికే కాదు, కరెంటు సంక్షోభం కూడా రాబోతున్నది. ఎల్లంపల్లిలో ఇవాళ 5.5 TMC స్టోరేజ్ మాత్రం ఉంది 20 TMCలకి. అక్కడి నుంచి మనకు రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్ళు ఇవ్వాల్సి ఉన్నది. తర్వాత రామగుండం స్టేజ్ 1, స్టేజ్ 2 పవర్ హౌసెస్కి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ మంచినీటికి 10 TMC ఇవ్వాల్సి ఉన్నది. మిషన్ భగీరథకి 7 TMC ఇవ్వాల్సి ఉన్నది. ఇటువంటి చాలా అవసరాలు, చాలా డిమాండ్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఉన్నాయి. వీళ్ళు ఎల్లంపల్లిలో ఎంత ఉన్నదండి? 5.5 TMC. అది నింపకపోతే, అది 20 TMCల వరకు రాకపోతే ఈ డిమాండ్స్ ఎట్లా నెరవేరుస్తారు? కాబట్టి రాబోయేది తాగునీటి సంక్షేమమే కాదు, కరెంటు సంక్షేమం కూడా రాష్ట్రానికి రాబోతున్నది. పెద్ద విపత్తు వస్తున్నదని చెప్పి మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. అనేక రంగాలకు సంబంధించిన అధికారులు, రిటైర్డ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ మన రాజకీయ నాయకులతో సహా వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరి మీద విమర్శలు చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ రీసెంట్ గా మీరే చూసిండ్రు ఇంజనీర్లను కూడా
బెల్టులతో కొట్టాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తాం. వాళ్ళని జైల్లో అంటే వేయడం మీరు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ వ్యాఖ్యల తర్వాత? మేము ఆల్రెడీ అడ్వైజ్ ఇచ్చున్నాం. ఆ. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉమ్, నేను మా అసోసియేషన్ ఇచ్చిన ఆ సూచనతోటి, ఆ స్టేట్మెంట్ తోటి 100% ఏకీభవిస్తున్నాను. ఉమ్, నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం ఉన్నది, అగత్యం ఏర్పడింది, కరువు ఉంది, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎత్తిపోయాల్సిన అగత్యం ఉంది కాబట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా రైతాంగము ప్రజల యొక్క సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని సమాలోచన చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంజనీర్లు నిజానికి అంత దుర్భాషలాడినా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని క్షమించేశారు. మీ విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని చర్చలకు పిలిస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, అందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళతోటే కాదు, ఎన్డీఎస్తో కూడా మాట్లాడమని చెప్తున్నాం. ఎన్డీఎస్సీలో కూడా ఇంజనీర్లే ఉన్నారు, ఎవరు వేరే వాళ్ళు ఉండరు. ఇంజనీర్లు విజ్ఞతతో ఆలోచిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఒక దుర్భిక్ష పరిస్థితులకు నెట్టి కూరుకుపోవడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదండి. 100%. వాళ్ళు ఇంజనీర్లే, వాళ్ళు కూడా మన ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే వాళ్ళే. పోయి మాట్లాడి ఇక్కడ కరువు పరిస్థితిని, ఇక్కడ నీటి లభ్యతకు సంబంధించిన వాస్తవికతని వాళ్ళకి చెప్తే పరిష్కారం వాళ్ళు ఇస్తారు. ఇవ్వకుండా ఎట్లుంటారండి? వాళ్ళు కూడా ఇంజనీర్స్, దే ఆర్ ఆల్సో ఇంజనీర్స్. వాళ్ళు ఎవరు కూడా ప్రజల సంక్షేమంలోకి కూరుకుపోవడానికి వాళ్ళు ఇష్టపడరు. తప్పకుండా పరిష్కార మార్గాన్ని చెప్తారు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉండదు. ప్రభుత్వానికి వాళ్ళ చిత్తశుద్ధి కావాలి. రాజకీయ క్రీడ పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమాన్ని, కరువును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా, ఒక కార్యాచరణ తయారు చేయాల్సిందిగా మేము వినమ్రంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.